బషీర్ మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డి కంటెస్టెంట్స్ లో చైతన్య మాస్టర్ ఆత్మహత్య గురించి బషీర్ గారి మాటలో ఏం చెప్తారో విందాం. అంటే డి షోలో ఎటువంటి అన్యాయం జరుగుతుంది, అంటే డి షోలో దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కొంతమందికే ఎందుకు అవకాశం ఇస్తున్నారు, అసలు అవకాశం ఇచ్చిన వాళ్ళకి పేమెంట్స్ సరిగ్గా ఇస్తున్నారా లేదా, ఈ చైతన్య మాస్టర్ ఆత్మహత్యకి ప్రధాన కారణం సరిగా పేమెంట్స్ ఇవ్వలేకపోవటం వల్లే అప్పుల పాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై మీరు ఏమంటారు మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చెప్పేది ఏంటంటే, డీలో ఒక్కసారి ఫేమ్ అయిన వాళ్ళు మళ్ళీ డీలో చేయటమే తప్పు. ఇంకోటి ఏంటంటే, ఆ డైరెక్షన్ ఫీల్డ్ వాళ్ళు కానీ డైరెక్టర్ కానీ ఒక్కసారి ఒక మనిషి హిట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని కంటిన్యూ తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే, ఇప్పుడు ఒక మనిషికి సోషల్ మీడియాలో కానీ టీవీ మీడియాలో కానీ ఒకసారి ఫేమ్ అయిన తర్వాత ఫర్దర్గా వెళ్ళిపోవడం అంటే సినిమాలలో చేయటమా, లేకపోతే పెద్ద ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. కానీ డీలో గెలిచిన వాళ్ళు మళ్ళీ డీలో చేయడం ఏంటి? ఇప్పుడు డి రాజునే తీసుకోండి, D10 రాజుని విన్నరు. అతను విన్ అయ్యి కూడా 5 years అవుతుంది. మళ్ళీ ఆయనకి డీలో ఏ పని? అవునా కదా? ఒక చోట పేరు వచ్చింది, ఒక చోట పేరు పోవడానికి కామన్ అది. అయితే నేనేమంటున్నానంటే, అసలు ఈ కొరియోగ్రాఫర్ని మళ్ళీ రిపీట్ చేయడం ఒక పెద్ద తప్పు. ఎందుకంటే డి రాజు ఆల్రెడీ ఒకసారి విన్ అయ్యిండు, మళ్ళీ విన్ కావడానికి కారణం మళ్ళీ కష్టపడుతూనే ఉంటాడు. అలాంటప్పుడు ఈ చైతన్య మాస్టర్ ఎలా విన్ అవుతాడు? అవును కదా? చైతన్య మాస్టర్ కంటిన్యూగా చేస్తూ నేను ఇంకా విన్ కావట్లే, నేను విన్ అయితే నాకు డబ్బులు వస్తాయి కదా, నేను ఎక్కడైనా తెచ్చుకున్న అప్పులైనా ఏదైనా కట్టుకోవచ్చు అని చెప్పి ఆయన కూడా ఎదురు చూస్తుంటాడు. ఈ పండు మాస్టర్ వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, ఒక్కసారి పేరు వచ్చిన తర్వాత దాంట్లో వెళ్ళిపోయి బయట ఫర్దర్గా ఎక్కువ ఆఫర్స్ కోసం ఎదురు చూడాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో వాళ్ళకి ఇచ్చేది 50,000. 50,000లో ₹1,00,000 అవుతుంది. కాస్ట్యూమ్ కావాలా, వెనక డాన్సర్లను పెట్టుకోవాలా, గట్టిగా స్టెప్స్ వేసి వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలా, నైట్ పూట పార్టీలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, కంటెస్టెంట్ తీసుకోవాలి, కొరియోగ్రాఫ్ వీళ్ళందరూ తీసుకోవాలి. డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. మాస్టర్ ఖచ్చితంగా అంటే ఈ ప్రోగ్రామ్ లో పేమెంట్ సరిగా లేకపోవటం వల్లే, ఇవ్వకపోవటం వల్లే వీళ్ళందరినీ గ్రూప్ మెయింటైన్ చేయడానికి ప్రాబ్లం అయ్యి ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారా? అంటే అప్పులు అయ్యాయండి. ఇప్పుడు అప్పులు ఎట్లుంటది అంటే, ఇక్కడ తీసుకొచ్చిన రూపాయి అక్కడ ₹2 కట్టాల్సి వస్తుంది, అక్కడ తెచ్చిన ₹2 ఇక్కడ ₹3 కట్టాల్సి వస్తుంది. ఇక్కడ తీసుకున్నాడు కూడా, అక్కడ తీసుకునేవాడు కూడా. ఏ బాధ ఉన్నా, బెల్లం బాధ ఉన్నా తట్టుకోవచ్చు, కానీ అప్పుల బాధ ఉంటే తట్టుకోలేము. అట్లా ఎట్లా అంటే, ఆ బాధలు ఈ బాధలు కాకుండా ఆయనకి అన్ని బాధలు వచ్చినాయి. ఎట్లా అంటే, మనుషుల్ని నమ్మలేకపోయిండు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా మోసం చేసిండ్రు. మోసం చేయటం వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాడు. ప్రజెంట్ ఎట్లా అంటే, ఆయన ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఎవరికి చెప్పుకున్నా చీప్ అయిపోతాం. అరే వీరేంద్ర ఇంత తప్పులైనా రాని కిందికి ప్యాక్ చూసేటోళ్ళే ఉంటారు, ఎవరు కూడా హెల్ప్ చేయడు. ఫ్రెండ్ సర్కిల్లో మందుకి బిర్యానీకి ఇచ్చినంత టైమింగ్ కానీ ఏదైనా కానీ హెల్ప్ కానీ డబ్బు కాడ చేయరు అనమాట. ఎలా ఉంటుందంటే, వాడు బాధ వాడే పోతాడులే మనకి ఎందుకు అనే బాధ. కానీ ఇప్పుడు డీలో ఎంత ఇస్తారు? 50,000 ఇస్తారండి. డీలో 50,000 దేనికి పనికిరావాయి. ఇప్పుడు యాంకర్స్ కానీ జడ్జిమెంట్ కానీ ఇచ్చినంత డబ్బులు దీంట్లో వేయరు. అలా అసలు ఇంకోటి ఏంటంటే, డి అనే పేరు ఒక బ్రాండ్, జబర్దస్త్ అనే పేరు ఒక బ్రాండ్. కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోరు వీళ్ళు? ఎందుకు తీసుకోరు? తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారండి ఇందులో. ఆడున్నారండి. ఒక డీలోనైతే ఎవరు తెలుగు లేరు. మా అంటే కొరియోగ్రాఫర్స్ ఒక 4-5 తెలుగు వాళ్ళు ఉన్నారు. కతిమ కంటెస్టెంట్ మొత్తం బెంగళూరులోనే, బయట వాళ్ళే తప్ప ఎవరు లేరు. ఇప్పుడు అదే నేనేమంటున్నా అంటే, డి కానీ జబర్దస్త్ కానీ కొత్త వాళ్ళని తీసుకురమ్మనే చెప్తున్నాం. ఆ కొత్త వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళకి ఇస్తేనే కదా బయటకు వచ్చేది. ఇప్పుడు ఏదున్నా కానీ ఒక అవకాశం ఇచ్చి చూడకపోతే ఎట్లా? అందుకోసం నేనేమంటున్నాను, డి అని కానీ జబర్దస్త్ కానీ వీళ్ళకే అంకితమైంది. ఈ అంకితం కావద్దు. పేరు మారినట్టే, ఊరు మారినట్టే కంటెస్టెంట్ కూడా మారాలి, కొరియోగ్రాఫర్ కూడా మారాలి. కొరియోగ్రాఫర్ మారుతూ కంటెస్టెంట్ మారితే కొత్తదనం బయటకు వస్తుంది. అవునా కదా? అయ్యే స్టెప్స్ అయ్యే కితకితలు. అందుకోసం నేనేమంటున్నా అంటే, వచ్చిన పేరుని చెడగొట్టుకోదు ఎప్పుడు. డి వల్ల, జబర్దస్త్ వల్ల మల్లెమాలకి, ఈటీవీకి చాలా పేరు వచ్చింది. ఆ పేరుని చెడగొట్టుకోవద్దు ప్లీజ్. తీస్తే ఆ కొరియోగ్రాఫర్ని కానీ, ఆ డైరెక్షన్లను కానీ మొత్తం తీసేయండి, లేకపోతే ఆ టైటిల్సే మానేయండి. ఇది ఏదైతే డి షో ఉందో, డి షోలో వెనక జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని బషీర్ మాస్టర్ అయితే కొంచెం విపులంగా మనకి చెప్పారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అలాగే ఖచ్చితంగా పేమెంట్స్, వాళ్ళకి మంచి పేమెంట్స్ ఇవ్వాలి. ఈ పేమెంట్స్ వల్ల వాళ్ళ కొరియోగ్రఫీ లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇటువంటి ఆత్మహత్యలు జరగవని చెప్తున్నారు.